పెద్ద సమస్య వచ్చి పడింది. అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థం అవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు చూసారా. యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను. అలాంటివి కాకుండా ఫోన్ తీసుకున్నాండి. ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికి చేస్తాం? తేజ్ కదా. రవి బట్ దే డోంట్ నో ఆఫ్ ది స్క్రీన్ కాదు. మీరిద్దరు మాట్లాడుకోమలేదు. ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసని చెప్పాం. అది ఎగ్జాక్ట్లీ. కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు. తెచ్చేస్తావా ఫోన్? అంటే ఇప్పుడు నా మాట వింటున్నాను ప్రస్తుతానికి. ఆల్ ద బెస్ట్. లక్కీగా నేను అందులో లేను కాబట్టి మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం. లేదండి, థ్యాంక్ యూ. సారీ, అనవసరంగా నేను గోక్కున్నాను. ఓకే, రవికి కాల్ కదా. స్పీకింగ్ టు సమ్వన్ ఆన్సర్. ఓకే, యా అది అవుతుందా ఇవాళ మనకి? రవి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. ఓకే, కొంతసేపు ఆగి కాల్ చేద్దాం. ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరా? మనకి రవితోనే మాట్లాడాల్సి వస్తుంది. నవీన్ ఐ థింక్ నవీన్ నేనే ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళైనా పర్లేదా అండి? పర్వాలేదు, ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు. ఐ కెన్ కాల్ కార్తిక్. సాయి ధరమ్ తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. లేదు వద్దులే, ఒకసారి ట్రై చేయండి. ఆయన ఎవరితోనో నా దగ్గర నంబర్ లేదు. నా దగ్గర నంబర్ లేదు. ఓకే, హలో కార్తిక్ సార్, వేర్ ఆర్ యూ? యూ వాచ్ శశిమదనమా? దీనికి ఓకే, ఎప్పుడు చూస్తారు? ఓకే డన్. ఓకే ఓకే, స్టేజ్ మీద ఉన్నారు. మీటింగ్ లో ఉన్నారు. రవికృష్ణ ఇస్ కాలింగ్. ఆయన కూడా చూడలేదని అంటే కార్తీక్ అంటూ గారు ఇంకో స్క్రిప్ట్ లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. హలో, హలో, రవి గారా? సరే, శశిమదనం చూసావా? నేనా? ఇంకా చూడలేదు. నేను షూట్ లో ఉన్నాను, ప్రమోషన్స్ లో ఉన్నాను కదా. నువ్వు చూడటం వల్ల మాకు ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గిపోయింది. కాస్త చూడవా? నేను చూస్తా. ఇవాళ ఆల్రెడీ ప్రో చెప్పారు నాకు. మెంబర్షిప్ ఏమైనా కావాలా? మెంబర్షిప్ ఫ్రీ మెంబర్షిప్ ఏమైనా ఇప్పిస్తారా? లేదు లేదు, నేను ఇస్తాను చూడడం కోసం. లేదు లేదు, నేను తీసుకునే చూస్తా. ఓకే, తక్కువేగా, చూడొచ్చుగా. బాగానే సినిమా చేస్తున్నావు. అంటే డబ్బులు లేక కదా, టైం లేక. సరే సరే, ఆయనకి పాపం తర్వాత తెలుస్తుంది లైవ్ చూస్తే. ఓకే రవి గారు, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మైక్ మీరు పక్కకిస్తే మనం ఫోటో